ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వాక్యము మనము గమనిస్తున్నాం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుప్రభు అజ్ఞాన కాలం అంటే యేసుప్రభుని ఎరగని కాలము. తండ్రి అయిన దేవుని పరిపాలన కాలం కృపాయుగంలోనికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకునేటటువంటి ఆ సన్నిధిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఉన్నాడు. ఆ కృపాయుగంలో మనం ఉంటున్నాము. ఒకప్పుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మారు మనసు అనగా మన పాపలమని ఎరిగి మన హృదయం మార్చుకొని పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన కొరకు ఈ లోకంలో జీవించుటకు ప్రభు కోరుకుంటున్నాడు మన పట్ల. మరి యూదుల అధికారి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి నికోదేము యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించందే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అతడు వృద్ధుడైన నేను మరలా ఎలా జన్మించుటానని అడిగినప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలగాను తిరిగి జన్మించమన్నాడు. అనగా మారు మనసు నిమిత్తము నీళ్లలో బాప్టిసము, వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మాభిషేకము మనం పొందగలుగుతామని దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తున్నాం. అందుకని యేసుప్రభు ఒకసారి ఈ లోకానికి వచ్చి మనందరి పాప పరిహారార్థ బలిగా సిలువలో ఒక్కసారి తను తాను అర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వాక్యములో మనం గమనిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చూస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చూస్తున్నాం. అంత మటుకే కాదు, మరి తిమోతిలకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వాక్యములో మనం గమనిస్తే యేసు ప్రభు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుటే నిత్య జీవనకు వారసత్వమునకు పాత్రమవుతుందని మనం చూస్తున్నాం. అటువంటి ఆత్మీయ అనుభవము ధన్యత మనం కలిగి ఉంటున్నట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. నిన్ను ఎరగని జనాంగం ఎంతోమంది ఉన్నారు, కడవరి దినాల్లో ఉంటున్నాము. అంతటా అందరూ మారు మనసు పొందవలేనని కోరుకొనిచున్నానని సెలవిస్తున్నావు. అందరూ మారు మనసు పొందినట్లుగా నేను జీవవాకులకు వారు లోబడినట్లుగా మీరు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.